ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ నిల్వ పచ్చడి. సంవత్సరం పాటు నిల్వ ఎలా ఉండాలో చూపించేస్తానండి నా స్టైల్‌లో. ముందుగా ఉప్పుని ఈ విధంగా దంచుకోవాలి. 1 కేజీ ఉప్పు పడుతుందండి. 6 కిలోల మామిడికాయలు తీసుకుంటున్నాను నేను. మీ దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 250 గ్రాములు మెంతులు తీసుకుంటున్నాను. ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చూపించే విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం మెంతు పొడిని కూడా. ఇప్పుడు ఆవాలు వచ్చేసి 6 కిలోల మామిడి పండ్లకి 750 గ్రాముల ఆవాలు పడుతుందండి. గ్రేవీ మనకి ఎక్కువగా రావాలంటే వేసుకోవాల్సిందే. వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆవపిండి వేసేసుకున్నాను. ఉప్పు మనం దంచుకున్న ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి చూపించే విధంగా. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి. మెంతిపిండిని కూడా వేసేసుకుందాము. వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కారాన్ని వేసుకుందాము. 6 కిలోల మామిడికాయలకి కేజీన్నర కారం పడుతుందండి. వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ ముక్కలకు పట్టే విధంగా కారము, ఉప్పు, మెంతు పొడి, ఆవపొడి మొత్తం కలిపేసుకుందాము. మేము ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. దాంట్లో పట్టలేదని చెప్పేసి వేసేసుకొని 2 లీటర్ల ఆయిల్ కూడా పడుతుంది 6 కిలోల ఆవ పచ్చడికి. వేసేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకుందాం. ఇంతే మొత్తం ఆయిల్ కూడా వేసేసుకొని. ఇప్పుడు తెల్లారిన తర్వాత మేము నెక్స్ట్ డే ఈ విధంగా కలుపుకుంటున్నామండి. మొత్తం ఉప్పు, కారాలు, ఆయిలు చూపించే విధంగా కలిపేసుకుంటున్నాము. కలుపుకొని మొత్తం ఒకసారి పైకి కిందకి అనుకొని ఇలా 3 రోజులు కలుపుకోవాలండి. ఎంతో టేస్ట్ అయిన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది.